వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నది శనివారం సంత. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద సంత, మరి సౌత్ ఇండియాలోనే పెద్ద సంత ఇది. దీని లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం. ఇది ప్రతి శనివారం అయితే ఇక్కడ మార్కెట్ నడుస్తుంటుంది. ఒకసారి ఈ వారం ఎద్దుల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ సేదే పెద్దలు అయితే ఉన్నాయి, మరి పుల్ల ఎద్దు, మరి ఒంగోలు జాతి ఎద్దు అయితే ఉంది. మరి వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్లు ఉన్నాయన్నా? 1,70,000. ఎట్లా కడలేసినాయి? ఇవి 6 గంటలు ఉన్నాయి. ఇది 6 గంటలు ఉంది, అది కూడా 6 గంటలు ఉంది. ఎట్లా ఇవి 2 దిక్కులు అవుతాయి, 1 సైడ్ అవుతాయి? ఇట్లే పోతాయి. ఇక్కడ మనది ఎక్కడ అడ్రస్? అమ్మడిపల్లి మండలం మీద వస్తుంది. నాగర్ కర్నూలు డిస్టిక్, లింగాల మండలము, మామిడిపల్లి విలేజ్. చూస్తున్నారు కదా, రేట్ ఎంత? 1,70,000, 1,70,000. ఒకసారి మెటల్ అయితే చూసే ప్రయత్నం చేయండి. పొడిచాల వాట్లు ఏమైనా ఉన్నాయి? ఇవి పొడిచాల వాట్లు లేవు, ధన్యాల వాట్లు లేదంట. చూస్తున్నారు కదా, మనం ముట్టుకున్నా కూడా ఏమంట లేవు. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9573190043. మరి ఎవరికైనా ఎద్దులు నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసి ప్రయత్నం చేయండి. అలాగే మరి కొనే అవకాశాలు ఉన్నాయి. తన్నే పొడిచే అలవాట్లు అయితే లేవంట. చూస్తున్నారు కదా, మరి యుద్ధలేదు కూడా ఏమంటలేదు. మరి రేట్లు అయితే తగ్గే అవకాశాలు ఉంటాయి, పెరిగే అవకాశాలు ఉంటాయి. మరి రేటు రైతుని బట్టి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. రేట్లు మనం చెప్పినట్టువైతే ఫిక్స్డ్ కాదు. కొనే రైతులు మాత్రమే ఫోన్ చేయండి. అనవసరంగా అందరు ఫోన్లు చేసి టైంపాస్కు రైతులను ఇబ్బంది పెట్టకండి. ఎన్ని గంటలు ఉన్నాయన్నా కూడా ఇవి? 2 గంటలు ఉన్నాయి. ఏం రేటు చెప్తున్నావు? 1,15,000. 1,15,000. 1,15,000 బోల్ రాయ్. మరి ఇవి ఇప్పుడు మనకు గడం నేర్పిరా? నేర్పినరు. 2 దిక్కులు అవుతాయి, 1 సైడ్ అవుతాయి? 1 సైడే అవుతాయి. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 8177773724. మరి ఎవరికైనా ఈ కోడలు నచ్చినట్టుకుంటే నాకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. అన్న మన అడ్రస్ ఎక్కడ? చిన్నరాగడ మండలం, చిన్నంబాయి మండలం, చిన్నరాగడ, నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది. వనపర్తి డిస్టిక్ అయితే చెప్తున్నాడు. మరి ఇక్కడ కిల్లర్ తూర్పు జాతి ఎద్దులు అయితే ఉంటాయి. మరి తూర్పు జాతి ఎద్దులని చాలా వరకు మనం చూస్తున్నట్టుగైతే మద్దూరు సంత మరియు దేవరకాదర సంతలు ఉంటాయి. మరి పెబ్బేరు సంతలో ఒక 10 జాతల కంట ఎక్కువ అయితే ఉండవు మనకు. వీటి రేట్లు అయితే తెలుసుకుందాం. ఎంత చెప్పిరానా? 95. 95,000. నిన్న ఎవరో రాసిరు అన్న తూర్పు జాతి ఎద్దులు 1,00,000 లోపల ఉంటే పెట్టమని. మరి ఇవి 1,00,000 రూపాయలనే బేరం చెప్తున్నాడు. 95,000 అంట. మరి 95,000 అయితే చెప్తున్నారు. మన అడ్రస్ ఎక్కడన్నా? ఇందోస్. మళ్ళీ మండలం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9638333551. మరి ఎవరికైనా నచ్చినట్టు వారు ఈ అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 1,00,000 రూపాయలనే బేరం అయితే చెప్తున్నాడు. మరి ఎవరైనా సరే కొనేవాళ్ళు మాత్రమే చేయండి. మరి టైంపాస్కు ఫోన్లు అయితే చేయకండి. ఇక్కడ చూస్తున్నారు కదా, భారీ సైజు పుల్ల ఎద్దు అయితే ఉంది. మరి వీటి రేట్లు అనేది అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉందనేది? 95 చెప్పారు. 95,000 అయితే చెప్తున్నాడు. మరి ఎక్కడ మీ అడ్రస్? ఎక్కడ? ఇటుక్యాల మండలం, బుడ్డారపేరెడ్డిపల్లి గ్రామం. మరి ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తారా? ఎట్లా 2 పక్కల అవుతుందా, ఒక సైడ్ అవుతుంది? ఇది 2 పక్కల అవుతుంది. ఎక్కువ ఎక్కడ సైడ్ అవుతుంది? చేతోలే. రైట్ సైడ్ ఎక్కువ అవుతుందంట. మరి ఎద్దు ఫోన్ నెంబర్ 7569468516. మరి ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. సైజు వచ్చేసి మనకు 62, 61, 60 పైనే ఉంది, కానీ తక్కువ అయితే లేదు. మరి భారీ సైజు ఉంది ఎద్దు. మరి పుల్ల ఎద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, మరి సేద పెద్దలను అయితే ఇక్కడ చూస్తున్నాం. మరి కడలేసినవి, కన్నేసినాయి. ఏం ధరలు ఉన్నాయి? 1,30,000. 1,30,000. 1,30,000 బోల్ రాయ్. మరి మనకు బేరం ఏడు వరకు వచ్చింది? అడిగిరు ఎవరన్నా? 1,15,000 వరకు అడిగారు. 1,15,000. 1,15,000 వరకు అయితే అడిగారంట. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 2959757052. మరి ఎవరికైనా చేతి పెద్దలు నచ్చినట్టుకుంటే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఎట్లా ఇవి ఏమన్నా తన్నేది పొడిచే అలవాట్లు ఉన్నాయి? పిల్లలే మేపినారు. ఎక్కడ మనది? ఎక్కడ అడ్రస్? ఎక్కడ? గద్వాల్ ఎక్కడ? పానపల్లె. గద్వాలే వస్తుంది మీకు. మండలము జిల్లా అదే.
ఇక మరి ఎక్కువ ఏది మన బాగా ఏది పోతుంది, పుల్లది పోతుందా ఇది పోతుందా? రెండట్టే సరుకు మేరకు ఇంకా తగ్గ ఫర్ అవుతాయి. ఎక్కువ పనులు మనకి నార్బండ్లు ఏమైనా ఏం లేదు. నార్బండ్లు కొట్టినరా? ఇసుక ట్రాక్టర్ ఏమైనా ఇసుక కొట్టలే, ఓన్లీ వ్యవసాయం పని సేదం పనులు చేసారు. చూస్తున్నారు కదా, మరి ఎవరికైనా రైతులు నచ్చినట్టుగా ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి తన్నే పోర్చి అలవాట్లు లేవని చెప్తున్నాడు. రైతులకు మంచి ఎద్దులని చెప్పవచ్చు. మరి ఈ వారంలో ఇక్కడ మనం పెబ్బేరు సంతలో కిల్లర్ జాతి ఎద్దులు మొత్తం చూసుకుంటే దాదాపు ఒక 2-3 జాతలే వచ్చినాయి. మరి దాంట్లో ఇవే పెద్ద కిల్లర్ జాతి ఎద్దులు, పెద్ద హైట్ ఉన్న ఎద్దులు. మరి ఇవి ఏం రేట్లు ఉన్నాయన్నా? 1,40,000 1,40,000 బోల్ రాయి. మరి 1,40,000 అంటే మనకు 1,40,000 అయితే చెప్తున్నాడు అన్న. మీ అడ్రస్ ఎక్కడ? కేటీతోటి, జోగులాంబ గద్వాల దొడ్డ, కేటీతోటి. ఇప్పుడు మన దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? సంవత్సరం అయింది. పని మనకి ఇట్లా 2 దిక్కులు అవుతాయి, ఎద్దులు 1 సైడ్ అవుతాయి? 1 సైడే కట్టిండ్రు. ఇక్కడ మనకి ఏమేమి పనులు ఉంటాయి ఇంటి దగ్గర? ఇసుక బండ్లు పోయినాయి. నారబండ్లు కూడా కట్టినరా? లేదు, ఓన్లీ పొలాలు మనకు వ్యవసాయం. ఎంతసేపు ఉన్నా మనకు శెల్కల్లో పోయినాయి, కరిగెట్లు గిట్లా ఏం పోలే. మరి ఎంత రేట్ ఎంత చెప్పారు? 1,40,000 చెప్పారు. మరి ఫోన్ నెంబర్ చెప్తారా మనది? చెప్పండి. 7674921021. మరి ఎవరికైనా ఈ కిల్లర్ జాతి ఎద్దులు నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ఇవేమన్నా పొడుసా? ఉఫ్ అంటది, ఏమనదు. చూస్తున్నారు కదా, రైతు అయితే మనకు జెన్యున్గా చెప్తున్నాడు. మరి ఎద్దులు ఎలాంటివి అనేటివి ముందుగానే చెప్తున్నారు. కొందరు అయితే మరి చెప్పారు ఏం చేస్తే ఏం లేదనేది. అంతే, అలవాటు పడితే ఏమన్నదు. మరి ఎట్లా తన్ని అలవాట్లు ఉన్నాయి గడెం కాడ అట్లా ఏం లేవు. కాకపోతే ఆడవాళ్ళని కొంచెం చీర చూసినప్పుడు అట్లా భయపడుతుంటుంది. చూస్తుంటారు కదా, మరి రైతులు జెన్యున్గా చెప్తున్నారు ఏం లేదు అనేది. వాళ్ళ ఎద్దుల గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఎవరికన్నా కావాలనుకున్న రైతులు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోగలరు. అలాగే రేట్ మాత్రం తగ్గే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రేట్ ఫిక్స్ కాదు, రైతుని బట్టి మరి ధర అయితే ఫిక్స్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 2 జతల సేదపెద్దులు అయితే ఉన్నాయి. వీటి రేట్లను అయితే రైతులను అడిగి తెలుసుకుందాం. మంచి లేడంట. మరి 4 చూసుకుంటే ఈ జత అయితే మంచిగా ఉంది. మరి వీటి రేట్లు చెప్పడానికి ఇక్కడ రైతు అయితే లేడంట. అన్న బేరస్తుడు మరి కూలి వచ్చినట్టున్నాడు. ఏం రేటు చెప్తారు అనేవి? 2,20,000 2,20,000. మరి 2,20,000 బోల్ రాయి. మరి ఇవి మనకి ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి మన ఇంటి దగ్గర? 2 ఏళ్ళ నుంచి ఉన్నాయి. 2 దిక్కులు అవుతాయా లేకుంటే 1 సైడ్ అవుతాయా? ఇట్లే పోతాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. మరి ఏమన్నా తన్నే అవకాశం పొడిచాలు బట్టి ఏమన్నా ఉన్నాయా? ఏమన్నావు? తన్నవు పొడిచావు. చూస్తున్నారు కదా, మరి తన్నవు పొడిచావు అంట. మరి మనం ముట్టుకున్న కూడా ఏమంటలేవు. మరి ఫోన్ నెంబర్ చెప్తారా మనది? అడ్రస్ ఎక్కడ? నారాయణపేట జిల్లా, మక్తల్. మరి ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఒకసారి. 8374719203. మరి ఎవరికైనా ఎద్దులు నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి టైంపాస్ ఫోన్లు అయితే చేయకండి. నచ్చిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి రైతు ఇంటికి వెళ్ళి మరి గడెం గట్టి చూసుకుంటారా, మరి ఎద్దుల బండి కట్టుకొని చూసుకుంటారా. మరి చూసుకున్న తర్వాతనే బేరం అయితే ఆడే అవకాశం ఉందని రైతు అయితే చెప్తున్నాడు. పనికి అయితే గ్యారెంటీ అని చెప్తున్నాడు. 1,80,000 అడిగినరు. మీరు ఎంతలో ఉన్నారు లాస్ట్ ఇద్దామని? 1,90,000 అయితే ఇద్దామని ఉన్నారు. లాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకు 1,90,000 అని చెప్తున్నారు రైతు. ఇక్కడ మీరు చూస్తున్న సేదే పెద్దలు అయితే మరి ఒకటి 6 గంటల ఉందంట, ఒకటి 4 గంటల ఉందంట. రైతుని అడిగి డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాం. ఏది ఉంది 4 గంటల? అది 4 గంటలు ఉంది. ఇది 6 గంటలు ఉంది. 4 గంటలది ఏం రేట్ చెప్పినావు? 1,40,000 జత. సింగిల్ అయితే సింగిల్ ఇయ్యవు. ఎక్కడ మనది? నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం ఎరగడపల్లి గ్రామం నుంచి అయితే రైతు రావడం జరిగింది. మరి జత అయితేనే ఇస్తాడంట, మరి సింగిల్ అయితే ఇచ్చే అవకాశం లేదని చెప్తున్నాడు. మరి ఇది ఎటు సైడ్? 2 సైడ్లో అవుతాయా మనకు ఒక సైడ్ అవుతాయి? అది లెఫ్ట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ అవుతుంది. 2 దిక్కులు ఏం పోవు, 1 సైడే పోతాయి. మన దిక్కు ఏమేమి పనులు ఉంటాయి? ఎద్దుల బండి, ఇసుక అయితే ఏం కొట్టలే. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 9133544024. మరి ఎవరికైనా ఈ ఎద్దులు నచ్చినట్టుగా ఉంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కోడలు మరి 4 గంటల ఒకటి, 6 గంటల ఒకటి ఉందంట. మరి చూసుకోండి. రైతు ఒకసారి జుట్టుముట్టు చూపించే ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. వెనక భాగం అయితే మనకి ఇట్లా ఉన్నాయి ముడిమకులు.
పని అయితే మనకి సేద్యం అయితే మంచిగా చేయించిన అని చెప్తున్నాడు. ఇంటికాడ ఎన్నడూ కూర్చొని లేవు, మంచి కష్టం చేసే ఎద్దులు అని చెప్తున్నాడు. తనే పొడిచే అవకాశం అయితే ఏం లేవు అంటున్నాడు. చూస్తున్నారు కదా. అవులే, చూస్తున్నారు కదా. ఎవరికైనా నచ్చిన వాళ్ళు రైతులు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న కోడే చూసినట్టుంటే మనకు 6 గంటల ఉందని చెప్తున్నాడు. సైజ్ వచ్చేసి మనకు 59, 60 వరకు అయితే ఉంది. మరి నేను అయితే 59 అనుకున్నా, రైతు ఉండి 60 అన్నాడు. మరి 1 ఇంచు అక్కడిక్కడ ఉండే అవకాశం అయితే ఉంది. మరి దీని ధర అయితే చెప్పారు 95 అయితే చెప్పాడు. మరి రేట్ వచ్చేసి రేట్ కాదు, ఇది ఎట్లా ఎటు సైడ్ పోయింది, ఎక్కువ అవుతుంది రైట్ సైడ్ ఎక్కువ అవుతుంది. మరి రైట్ సైడ్ ఎక్కువ అంట. మరి బేడ్ వరకు వచ్చింది. ఇది ఎంతకు అడిగినరు? అడిగినరు 75,000 వరకు అయితే అడిగినరంట. ఒకసారి ముందు సైడ్ గిట్టెలు అయితే చూడండి. దాని తర్వాత దీని ముడిమాకులు అయితే వెనక సైడ్ భాగం చూడండి. ముడిమాకులు అయితే ఇట్లా ఉన్నాయి. చూస్తున్నారు కదా. మరి కోడి ఏమన్నా పొడిచాలు అట్లా ఏమన్నా ఉన్నాయా? తన్నేళ్ళ వాట్లు ఉన్నాయి? ఏం లేదు. తన్నేళ్ళ వాట్లు పొడిచాల వాట్లు ఏం లేవు. ఏదైతే మంచిగా ఉంది. ఒకసారి పండ్లు చూపిస్తారా మీరు? చూపియండి సరే. కొన్ని ఎద్దులు మరి సంతకు వచ్చినప్పుడు బెదురుతాయి. ఉండని ఇంటికాడ మనకు అడవినే ఉంటాయి కాబట్టి ఎద్దులు సంతకు వచ్చినప్పుడు ఉండని ఇంటికాడ చెట్ల కింద మనకు దొడ్లే కట్టేసుకుంటూ ఉంటాం కాబట్టి మనుషులను ఎక్కువ చూడు. సంతకు సడన్గా వచ్చి ఎద్దులు బెదురుతుంటాయి కాబట్టి చూపియనియవు. ఇక మనకైతే 6 గంటల ఉందంట. మరి రేట్ ఫిక్స్డ్ అయితే కాదు, తగ్గే అవకాశాలు ఉంటాయి, పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నచ్చిన వాళ్ళు రైతుకు ఖచ్చితంగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫోన్ నెంబర్ చెప్తే 970-100-3387. మరి ఎవరికైనా కోట కావాలనుకుంటే ఫోన్ చేయండి తప్పకుండా. మరి ఇక్కడ పక్కన ఇంకో భారీ సేదపేద అయితే కనిపిస్తుంది. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఏంది కడలేసింది కదా ఇది? ఎంత రేట్ ఎంతలో ఉంది ఇది? 1,10,000 1,10,000 అయితే చెప్తున్నాడు. మరి ఎంతవరకు వచ్చింది బేరం? 90 కాడికి వచ్చింది. ఎటు సైడ్ అవుతుంది ఇది? రెండు పక్కల వస్తుంది. ఎక్కువ ఎక్కడ అవుతుంది? కట్టిగా అని చూపిస్తారు. ఎక్కువ ఏ చెంపకు అవుతుంది? ఎక్కువ అంటే ఇప్పుడు ఒక సైడ్ అయితే బాగా, మీ సైడ్ 2 పక్కల. ఎక్కడ మీ అడ్రస్ ఎక్కడ? ఫోల్కల్ అయితే చెప్తున్నాడు మరి రైతు. ఏమన్నా తన్నేళ్ళ వాటిలో ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మరి సొళ్ళు చుక్కలు అన్నీ మంచిగా ఉన్నాయి. మళ్ళీ మీ చూసుకోండి. మరి గెట్టెలు కూడా బాగున్నాయి. వెనక భాగం ముడిమక్కలు కూడా మంచిగా ఉన్నాయి నీట్గా. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి. 3826-225-025. మరి ఎవరికైనా ఎద్దు నచ్చినట్టుగా ఉంటే తప్పనిసరిగా రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. పనికి గ్యారంటీ. కట్టి చూపుతాడంటే ఇంటికాడికి వస్తే కట్టి చూపుతా అని చెప్తున్నాడు. మరి అంతే. గుంటిగా కడతారా, గడెం కడతారా, బండి కడతారా, మీ ఇష్టం అని చెప్తున్నాడు. గిరక బండ్లు కూడా వేసినరా? మళ్ళీ ఏడాది వచ్చింది పందెం? రాలే. అవులే జోడి కాల్చినప్పుడు వస్తుంటుంది. ఊగా మనం దడాన్ని కొడితే ఇక రాదు. అప్పుడప్పుడు జోడి మనకు సైజ్ జోడి ఉన్నప్పుడు ఎద్దులు మంచిగా పందాలు కొడతాయి. చూస్తున్నారు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మరెన్నో మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను. మరి 1,00,000 లోపల ఉన్న ఎద్దులను చూపిస్తున్నా. మరి టాప్ రేట్ ఉన్న ఒంగోలు జాతి ఎద్దులను కూడా చూపిస్తున్నా. మీరు షార్ట్లో చూసే వీడియో ప్రతి ఒక్కటి లాంగ్ వీడియోలో కూడా ఉంటుంది కాబట్టి షార్ట్లో చూసే వాళ్ళు మరి ఎవరైనా సరే వచ్చి మళ్ళీ నెక్స్ట్ లాంగ్ వీడియో అయితే చూడండి. పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. మరి ఎవరికన్నా డీటెయిల్స్ లేకపోతే కింద కామెంట్లో రాయండి ఏదైతే డీటెయిల్స్ మిస్ అయిందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అవులే ఎన్నేళ్ళు ఉన్నాయి మన దగ్గర? ఇది వ్యాపారమే. అవులే. రైతు ఎక్కడ? మన ఊర్లోనేనా? ఊర్లో రైతుతోనే తెచ్చిండంట. మరి బేరస్తుడంట అన్న. చూస్తున్నారు కదా. మరి ఈ వీడియోకు మనకు ఇప్పటికే లాంగ్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఎద్దులను చూపించే ప్రయత్నం చేస్తుంటా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. షేర్ చేసిన వాళ్ళకు మంచిగా రైతులకు షేర్లు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.